ఓకే. దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తాము. నెబుకద్నెజరు క్రీస్తు విరోధి ఆత్మకి ఒక సూచనని, క్రీస్తు విరోధి ఆత్మ ఆల్రెడీ సంఘాల్లో ఈ లోకంలో పనిచేయడం ప్రారంభించిందని, ఆ స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ని ఎలా రికగ్నైజ్ చేయాలో, ఎలా గుర్తుపట్టాలో మనం నేర్చుకుంటా ఉన్నాం. ఎందుకంటే పౌలు భక్తుడు 2 కొరింథీ 11లో చెప్పిన రీతిగా బైబిల్లో ప్రకటించబడిన యేసు కాకుండా వేరొక యేసు, బైబిల్లో ప్రకటించబడిన సువార్త కాకుండా వేరొక సువార్త, అపోస్తులు ఆది సంఘం పొందుకున్న ఆత్మ కాకుండా వేరొక ఆత్మ అనేది ఈ లోకంలో ఆల్రెడీ నడుస్తుందన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువే స్వయాన మత్తయి సువార్త 24:5 అనేకులు నా నామ పేరిట వచ్చి మిమ్మల్ని మోసగిస్తారని చెప్పి యేసు ప్రభు చెప్పకనే వార్నింగ్ మనకి ఇచ్చాడు కదండి. సో ఈ అనదర్ జీసస్, అనదర్ గాస్పల్, అనదర్ స్పిరిట్, యేసుకి వ్యతిరేకంగా యేసు ప్రభు ఈ లోకంలో చేస్తున్న ఆయన పరిచర్యకి వ్యతిరేకంగా పనిచేసే దురాత్మ యొక్క శక్తిని మనం ఐడెంటిఫై చేయడానికి, వాడి తత్వాన్ని, వాడి యొక్క నేచర్ని మనం గుర్తుపట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ అంటే యేసు ప్రభుకి రివర్స్లో పనిచేసేవాడని. యేసు ప్రభు ఈ లోకంలో ఏ పని చేయడానికైతే వచ్చి, ఆయన ఏ పరిచర్యనైతే, ఏ పనినైతే కొనసాగిస్తున్నాడో, యేసయ్య చేస్తున్న దానికి వ్యతిరేకంగా, విరుద్ధంగా వాడు బేసికల్గా పనిచేస్తాడు. వీళ్ళని ఐడెంటిఫై చేయడానికి మొట్టమొదటి సూచన మనం ఏమని నేర్చుకున్నామంటే, వాడు ఏం చేస్తాడు, వాక్యాన్ని డైల్యూట్ చేస్తాడు, పల్చన చేసి ట్రూత్ని, సత్యాన్ని రిలేటివ్గా మార్చేస్తాడు. అంటే మన చుట్టుపక్కల ఉండే పరిస్థితుల్లో పోలికగా సత్యాన్ని మార్చేస్తాడని మనం నేర్చుకున్నాం. ఇది ఏ రకంగా కొరింథీ సంఘంలో జరుగుతూ ఉండిందో, దాన్ని ఎలా పౌలు భక్తుడు దాన్ని పాయింట్అవుట్ చేస్తాడో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని మనం నేర్చుకున్నాం. రెండోదిగా, దేవుని సంఘం యొక్క శాంటిటీని, మందిరం యొక్క శాంటిటీని, టెంపుల్ యొక్క శాంటిటీని, ఆ మందిరం యొక్క ఆ బ్యూటిఫుల్ సెన్స్ని వీడు చెడగొడతాడని చెప్పాం కదా. దేవుని మందిరం ఏంటి? ఫిజికల్గా అయితే ఇప్పుడు టెంపుల్ లేదు కానీ, మందిరం లేదు కానీ, దేవుని సంఘమైన ఈ చర్చే మందిరం అని 1 కొరింథీ 3 మన శరీరము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయం అని 1 కొరింథీ 6 మనం చూస్తాం. సో ఏం చేస్తాడు, ఈ టెంపుల్ యొక్క శాంటిటీని, లేకపోతే ఈ శరీరానికి కావచ్చు, సంఘం యొక్క ఆ ఎసెన్స్, ఆ భావాన్ని వాడు చెడగొట్టేస్తాడు. అది ఏ రకంగా సంఘాన్ని చెడగొడతాడో, వాడు అప్రోచ్ ఎట్లుంటుందో మనం లాస్ట్ వీక్ నేర్చుకుంటా ఉన్నాం కదా. ఎందుకు నేర్చుకోవాలి అంటే, యోహాను భక్తుడు ఏమన్నాడు? 1 యోహాను 4:1 నుంచి చూస్తే 1 John 4:1 నుంచి, డు నాట్ బిలీవ్ ఎవ్రీ స్పిరిట్ అన్నాడు కదా. ప్రతి ఆత్మని నమ్మొద్దు కానీ ప్రతి ఆత్మని పరీక్షించమన్నాడు. ఎందుకు? క్రీస్తు విరోధి ఆత్మ ఆల్రెడీ ఈ లోకంలో
పనిచేయడం మొదలుపెట్టాడు. బాహ్యంగా ఫిజికల్గా వాడు మేనిఫెస్టేషన్ అయితే జరగలేదు, కానీ క్రీస్తు విరోధి ఆత్మ వర్క్ ఆల్రెడీ ఈ లోకంలో స్టార్ట్ అయింది. వాడు చాలా స్ట్రాటజిక్గా, అంటే చాలా ప్లాన్డ్గా, చాలా స్లోగా, నిదానంగా 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 సంఘాన్ని మోసంలోకి నడిపించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదే పౌలు భక్తుడు 2 కొరింథీ 11:2 ఏమన్నాడు? ఒకే పురుషుడు అనగా క్రీస్తుని చేరుకోవాలనే ఒక పవిత్రాలైన కన్యకగా నేను మిమ్మల్ని ప్రదానం చేశాను, కానీ అవ్వను మోసం చేసినట్లు ఏ విధము చేతైనా సైతాను సర్పం మిమ్మల్ని మోసం చేస్తాడేమోనని నాకు భయంగా ఉందని పౌలు భక్తుడు రాస్తాడు. సో మనం వాక్యాన్ని ఈ సత్యాన్ని జాగ్రత్తగా మనం తెలుసుకోకపోతే అవ్వని మోసం చేసినట్లు ఏ విధము చేతైనా సర్పము మనల్ని మోసం చేయడానికి ఆస్కారము ఉంటుంది. క్రీస్తు ప్రభు చేసే పనికి వాడు విరుద్ధంగా పనిచేస్తాడు. పనిచేసి స్లోగా 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 డివియేట్ చేస్తాడు. డిసెప్షను, మోసము అన్న మాట 3 రకాలైనటువంటి పదాలతో బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు చదువుకున్నాం 2 years బ్యాక్. అందులో ముఖ్యంగా సంఘానికి సంబంధించిన మోసము, డిసెప్షన్ అనే మాట గ్రీక్ భాషలో ప్లనయో అనే మాటతో సూచించబడిందని చూసాం. ప్లనయో అంటే అర్థం ఏంటంటే ఒకేసారి కాకుండా స్లోగా 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 డీవియేట్ అయిపోవడం. అంటే ఒకేసారి అట్ ద స్ట్రెచ్ మోసం ఉండదు, స్లోగా 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 తెలియకుండా తీసుకెళ్ళిపోతారు. మీకు ఒక ఎక్స్పెరిమెంట్ గురించి నేను మీకు చెప్పాను. కప్పనంట పట్టుకుని బాగా మసులుతున్న నీళ్ళలో పడేస్తే దూకేస్తుంట బయటికి. కానీ ఒక గిన్నెలో పెట్టి చాలా స్లోగా కింద మంట పెడితే బయటికి రాకుండా చచ్చిపోద్దంట. ఎందుకు అంటే కొంచెం టెంపరేచర్ మారుతుంది నీళ్ళది, దానికి అలవాటు పడి బ్రతకడం నేర్చుకుంటుందంట. మళ్ళీ ఇంకొంచెం మారుతుంది, దానికి అలవాటు పడుతుందంట. మళ్ళీ ఇంకొంచెం మారుతుంది, దానికి అలవాటు పడుతుందంట. స్లోగా 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 అది ఆ నీళ్ళల్లోనే పడి చచ్చిపోద్ది, బయటికి రాలేదంట. అదే సడన్గా తీసుకెళ్ళి వేడి నీళ్ళలో కప్పను పడేస్తే బయటకు దూకేస్తాడంట. సో సైతాన్ ఏం చేస్తాడు? డైరెక్ట్గా ఏదో ఒక తప్పుని తీసుకొచ్చి మన ముందు చూపిస్తే మనం నమ్మం, అరే ఇది రాంగ్, ఇది బైబిల్లో లేదని దూకేస్తాం బయటికి. కానీ వాడు ఏం చేస్తాడంటే కొంచెం 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 చాలా స్లోగా మనల్ని సత్యంలో నుంచి పక్కకి తీసుకెళ్తాడు. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే యోహాను భక్తుడు ఏమన్నాడంటే ప్రతి ఆత్మని పరీక్షించండి. బరియా చర్చికి ఉన్న గొప్పతనం కూడా అదే. పౌలు గారు చెప్పినా కానీ వాక్యంలో ఉందా లేదా అని వాళ్ళు చెక్ చేసుకున్నారు. సో మనకి కూడా అటువంటి లక్షణాలు మనకి ఉండాలా. వాక్యంలో రాయబడిన దానికంటే ఏ విషయంలో కూడా మనం బయటికి వెళ్ళటానికి వీలు లేదు అని మనం జాగ్రత్తగా గుర్తు చేసుకోకపోతే ఈ క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తాడు. చూడండి వీడు ఎట్లా పనిచేస్తాడంటే స్లోగా 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 వాడు సంఘాన్ని చెడగొట్టుకుంటూ 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 లోకాన్ని చెడగొట్టుకుంటూ వచ్చి సరైన టైంలో వాడు బాహ్యంగా ఫిజికల్గా భూమి మీద మేనిఫెస్ట్ అవుతాడు. సో క్రీస్తు విరోధి ఆత్మ యాంటీక్రైస్ట్ ఎప్పుడో వస్తాడని కాదు, ఆ ఆత్మ ఆల్రెడీ ఇక్కడ పని మొదలుపెట్టిందని మనం గుర్తు పెట్టుకోవాలి. ఏం చేస్తాడు? యేసు ప్రభు చేస్తున్న కార్యానికి వాడు రివర్స్లో పనిచేస్తాడు, దాన్ని చెడగొడుతుంటాడు. ఎందుకు? యేసు ప్రభు ఏం చేస్తున్నాడు మనతో? యేసు ప్రభు ఏం చేస్తున్నాడు తెలిస్తే కదా ఆయన వీడు రివర్స్కి ఎక్కడ పనిచేస్తాడు మనకు అర్థమయ్యేది. ఈరోజు కొన్ని విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేద్దామండి. అసలు తండ్రి ఉద్దేశం ఏంటో చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి.
ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము. కొంచెం ఎక్కువగా ఈరోజు స్క్రిప్చర్స్ని మనం స్టడీ చేయాల్సి వస్తుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఎట్లనగా తన ప్రీణియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. మన విషయంలో తండ్రికున్న ఉద్దేశం ఏంటి? యేసు క్రీస్తు ద్వారా తండ్రి మనల్ని ఆయన కుమారులుగా చేసుకోవాలని ముందుగా నిర్ణయించి మనము ఆయన ఎదుట మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబడాలని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. సో బేసికల్ గా తండ్రికి ఉన్న ఉద్దేశం ఏంటి? యేసయ్య ద్వారా మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టుకుని ఆయన కుమారులుగా మనల్ని చేసుకోవాలని తండ్రి ప్లాన్. ఇది తండ్రి ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని ఎవరి ద్వారా చేయాలనుకున్నారు? యేసు ప్రభు ద్వారా చేయాలనుకున్నారు. యేసయ్య మనల్ని తండ్రి ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టితే ఆ తండ్రి మనల్ని ఆయన కుమారులుగా స్వీకరించుకోవాలని దేవుని ప్లాను. అయితే కొలసీ పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. కొలేషన్స్ 1:19-20. ఈ పని చేయడంలో తండ్రి అన్నిటికంటే ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలని ప్లాన్ చేశారు? చదువుతానా? ఆయన యందు, ఎవని యందు? యేసు ప్రభువునందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. యేసు ప్రభు శిలువ రక్తము చేత సంధి చేసి పరలోకంలో ఉన్నాయి కావచ్చు, భూమిలో ఉన్నాయి కావచ్చు, తండ్రితో సమాధాన పరచాలని యేసు ప్రభు ద్వారా తండ్రి దేవుడు ఒక ప్రణాళికని ప్లాన్ చేశాడు. దేని ద్వారా సంధి చేయాలి? క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కదా. అయితే ఈ విషయాన్ని ప్రతి ఒక్క మానవుడు, భూమి మీద జీవించే ప్రతి ఒక్కడు దేవుణ్ణి తడువులాడి వెతికి దేవుణ్ణి కనుక్కోవడం ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవాలని అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు బైబిల్లో మనకి తెలియజేశాడు. ఆయన కుమారులుగా చేసుకోవాలనుకున్నాడు. ఎవరి ద్వారా? యేసు ద్వారా. ఎలా? ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెడతాం ద్వారా. ఈ ప్రాసెస్లో యేసు ప్రభు రక్తం ద్వారా సమస్తాన్ని సంధి చేయాలని దేవుడు ప్లాన్ చేసి, ఈ విషయం అంతా మనం తెలుసుకోవాలని ఎట్లా ప్లాన్ చేసుకున్నాడు దేవుడు? మనం దేవుణ్ణి తడువులాడి వెతికి ఆయన్ని కనుక్కోవడం ద్వారా ఇది తెలుసుకోవాలని దేవుడు ప్లాన్ చేస్తే మనిషి ఏం చేశాడు? రోమీయులు 1:18 ప్రకారం ఈ సత్యాన్ని మనిషి వాడి దుర్నీతి చేత, భక్తిహీనత చేత అడ్డగించడం మొదలుపెట్టాడు. ఇది తండ్రి యొక్క ప్లాను. దీన్ని మనిషి ఏం చేశాడంటే ఆ సత్యాన్ని మనిషి వాడి యొక్క దుర్నీతి చేత, భక్తిహీనత చేత అడ్డగిస్తే ఆ మనిషి మీదకి దేవుని యొక్క ఉగ్రత బయలుపరచబడింది అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఈ ప్రణాళికని, ఈ సత్యాన్ని మనిషి ఎందుకు అడ్డగిస్తున్నాడు అన్నది క్వశ్చన్ మార్క్. అయితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు చూడండి. దేవుడు ఎవరో కూడా తెలిసి, వాడికి తెలియదా అంటే దేవుడు ఎవరో తెలుసు. దేవుడు తన గురించి మనిషి తెలుసుకోవడానికి కావాల్సినవన్నీ ఆల్రెడీ తన క్రియేషన్లో చేసి పెట్టాడని 19వ వచనంలో చెప్తా. దేవుడెవరో తెలిసి కూడా దేవుడికి మనిషి ఏం చేశాడు? ఇవ్వాల్సిన మహిమని మనిషి ఇవ్వకుండా ఆపేస్తున్నాడు. కారణం ఏంటి అంటే 22వ వచనంలో మనకేం కనిపిస్తుంది అంటే, ప్రొఫెసింగ్ టు బి వైజ్ దే బికేమ్ ఫూల్స్ అని ఉంటుంది. వాడు జ్ఞాని అని తలుస్తూ వెర్రివాడైపోయాడని చెప్పి బైబిల్లో చాలా క్లియర్గా రాసి ఉంటుంది. నేను మీకు ఒక ఆర్డర్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను.
తండ్రి యొక్క ఉద్దేశాన్ని చెప్పాను. ఈ సత్యాన్ని మనిషి ఏం చేస్తున్నాడు? అడ్డగించడం మొదలుపెట్టాడు. పోనీ దేవుడు అంటే తెలియదా అంటే, దేవుడు గురించి తెలుసుకోవడానికి మనిషికి ఏమేమి అవసరమో దేవుడు ఆయన సృష్టించిన దాంట్లో దేవుడు అన్ని ఎవిడెన్స్లు తీసుకొచ్చి పెట్టాడు. కానీ దేవుడు అనే వాళ్ళ గురించి తెలిసి కూడా మనిషి దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని, దేవునికి ఇవ్వాల్సిన మహిమని మనిషి దేవుడికి ఇవ్వాల. కారణం ఏంటంటే, మనిషికి ఉన్న ఫీలింగ్ ఏంటంటే నేను చాలా తెలివిగలను. ప్రొఫెసింగ్ టు బి వైజ్, కన్ఫెసింగ్ టు బి వైజ్ ది బికేమ్ ఫూల్స్ అని ఉంటుంది. మనిషి జ్ఞాని అనుకుంటా ఏమైపోయాడంట? వెర్రివాడైపోయాడంట. దాంతో ఆగిపోలా. ఏం చేశాడు? దేవుడికి ఇవ్వాల్సిన మహిమను దేవుడికి ఇవ్వకుండా ఆ సృష్టికర్తకి ఇవ్వాల్సిన మహిమను తీసుకొచ్చి సృష్టికి ఇవ్వడం మొదలుపెట్టాడు. మనుషులకి, జంతువులకి, జీవం లేని వాటికి ఇవ్వడం వీడు మొదలుపెట్టాడు. ఏ దేవుణ్ణి అయితే మహిమపరచాలో, ఏ సత్యాన్ని అయితే వాడు విధేయత చూపించి జీవితంలో నెరవేర్చాలో, దేవుడెవరో తెలిసి కూడా ఆ దేవుడికి ఇవ్వాల్సిన మహిమ దేవుడికి ఇవ్వకుండా దేవుడు సృష్టించిన వాడికి ఇస్తున్నాడు. జ్ఞానం కారణం ఏంటంటే వాడికి జ్ఞానం ఉందని ఫీలింగ్. చాలామందికి ఉండే, అందరికీ వాక్యం చెప్పేవాళ్ళు కావచ్చు, వినేవాళ్ళకి కావచ్చు, అందరికి ఉన్న ఫీలింగ్ ఏంటంటే నాకు ఏదో ఒక ఏరియాలో ఎంతో కొంత తెలుసు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఏదో ఒక ఏరియాలో ఎంతో కొంత నాకు తెలుసు అన్న ఫీలింగ్ ఉంటుంది. నాకు తెలుసు అన్న ఫీలింగే దేవుడికి మనల్ని దూరం చేస్తుంటుంది. అందుకే పౌలు భక్తుడు 2 కొరింథీ 10:5 ఏమన్నాడంటే, ప్రతి వితర్కమును, ఎవ్రీ ఇమాజినేషన్ అన్నాడు. దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆలోచనని చెరబట్టి క్రీస్తు ప్రభుకి విధేయులు అవటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అంటాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీలో కానీ, నాలో కానీ, మనలో కానీ ఎక్కడ కూడా ఎంత కూడా మంచి అనేది లేదు. నాలో పాపం లేదనే వాళ్ళు ఎవరు? బైబిల్ ప్రకారం అబద్ధం చెప్పేవాడు. పాపిలో మంచి ఆలోచనలు ఎందుకుంటే? అవునా కదండి. అంత గొప్ప అభిషేకంలో కదులుతా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తా, దేవుని హృదయానుసారుడైన దావీదుకు కూడా ఆలోచన మధ్యలో చెడిపోవడానికి ఛాన్స్ వచ్చిందా? ఒకసారి కాదు, 2 సార్లు కదా. మనం ఎంత భక్తులమైనా, ఎంత భక్తి చేస్తున్నా, మనలో నుంచి వచ్చే ప్రతి ఆలోచన చెడిపోయిందని మనం గుర్తుపెట్టుకుని, మనకొచ్చే ప్రతి ఆలోచనని నాకు తెలుసు అన్న ఫీలింగ్ పక్కన పెట్టి ఆ ఆలోచన వాక్యానుసారంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. లేకపోతే మనం తప్పిపోతాం. నాకు తెలుసు అన్న ఫీలింగ్ వచ్చిందంటే మనలో గర్వం ఉందని. ఆ పని చేయట్లేదంటే, ప్రతి ఆలోచనని వాక్యానుసారంగా మనం చెక్ చేసుకోకుండా ఉంటే, మన చదువుని బట్టో, మనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టో, మనకున్న పొజిషన్ బట్టో మనం ఎక్కడో గర్వించి, ఆ గర్వం ఏం చేస్తుందంటే సత్యాన్ని చూడకుండా నీలో ఉన్నదే సత్యం అన్న ఫీలింగ్ నీకు తీసుకొచ్చి నువ్వు రైట్ అన్న ఫీలింగ్ నీకు ఇచ్చేస్తుంది. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఎవ్రీ థాట్ అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో పెట్టిన కొన్ని మాటలు మనకు చాలా జాగ్రత్తగా గమనించాలా. ప్రతి ఆలోచన, ఎటువంటి ఆలోచనకి ఎగ్జంప్షన్ లేదు. ఎవ్రీ థాట్, ప్రతి ఆలోచనని యేసుకి ఒబీడియంట్గా ఉండటానికి చెరపట్టాలి. అంటే చెరపడతాం అంటే అర్థం ఏంటి? సపోజ్ రెడ్డి గారు ఉన్నారు, నేను చెప్పిన మాట వింటా ఉంటే ఆయన నేను చెరపట్టాల్సిన అవసరం ఉంటుంది. చెరపట్టాల్సిన అవసరం ఎప్పుడు అవసరం వస్తుంది? నేను ఒక డైరెక్షన్లో వెళ్తా ఉంటే, నేను ఒకటి చేయాలనుకుంటే, ఆయన నాకు వ్యతిరేకంగా రెబీలియన్లో ఇంకొకటి చేస్తుంటే బలవంతంగా దాన్ని, అంటే మనిషిలో నుంచి వచ్చే ప్రతి ఆలోచన ప్రైమరీగా, ప్రాథమికంగా వాక్యానికి విరుద్ధంగా ఉంటుంది. ప్రతి ఆలోచన నేను చెరపట్టి వాక్యానికి విధేయుడుగా నేను దాన్ని చేయాల. దేవుడికి ఇవ్వాల్సిన మహిమని దేవుడికి ఇవ్వకుండా దేవుడు సృష్టించిన దానికి ఇవ్వడం మొదలుపెట్టి, రోమీలు 3:12 ఏముంటుందంటే, అందరూ త్రోవ తప్పిపోయి ఏకంగా పనికి మాలినోళ్ళు అయిపోయారని తెలుగు బైబిల్లో చాలా బాగుంటుంది. ఆల్ హ్యావ్ టర్న్డ్ అవే అని ఇంగ్లీష్లో కొంచెం పాలిష్డ్గా ఇచ్చాడేమో, కానీ తెలుగు బైబిల్లో ఏముంటుందంటే, అందరూ త్రోవ తప్పి ఏకంగా ఏమైపోయారంట, పనికి మాలినోళ్ళు అయిపోయారని చెప్పి బైబిల్ సెలవిస్తుంది.
తండ్రి ఉద్దేశం ఇది, మనం చేస్తున్న పనిది. అట్లా త్రోవ తప్పడాన్ని ఏమన్నాడంటే పౌలు భక్తుడు రోమీలు 3:23లో, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతున్నారు. ఈ పాపం నుంచి మనకేమొచ్చింది? జీతం మరణం వచ్చింది. తండ్రి ఆలోచనని, ఆ సత్యాన్ని మనం వ్యతిరేకించాము. వ్యతిరేకించడమే కాదు, దేవునికి ఇవ్వాల్సిన మహిమను దేవునికి ఇవ్వకుండా దేవుడు సృష్టించిన దానికి ఇచ్చాము. ఇచ్చి అందరూ త్రోవ తప్పి పాపంలో పడిపోయాము. దానికి కారణంగా మరణం మనలోకి వచ్చింది. కేవలం మరణమే కాదు, రోమీలు 1:22 నుంచి కిందకి మనం చదువుకుంటే, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఏ రకంగా మనుషులు వాళ్ళకి న్యాచురల్గా ఉండాల్సిన ఆ కోరికలు కావచ్చు, ఆ లక్షణాలను కోల్పోయి దేవునికి హేయమైన వాటిల్లోకి ఎట్లా వెళ్ళిపోయారో మనకి బైబిల్లో ఒక లిస్ట్ అక్కడ కనిపిస్తుంది. మనం దాని గురించి పెద్దగా ఇక్కడ స్టడీ చేయాల్సిన పనులు మనకు అందరికీ తెలుసాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఏం చేశాడు? ఈ లోకానికి యోహాను 1:17 ప్రకారం కృపని సత్యాన్ని తీసుకుని ఈ లోకానికి వచ్చారు. మీరు గమనించండి, సత్యాన్ని మనం ఏం చేసాం? అడ్డగించాము. దాని రిజల్ట్ మనం చూస్తూ ఉన్నాము. అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కృపని సత్యాన్ని తీసుకుని ఈ లోకానికి వచ్చారు. కృప సత్య సంపూర్ణునిగా మన మధ్యకు ఆయన వచ్చాడు. కృపని సత్యాన్ని సంపూర్ణంగా మన మధ్యలోకి తీసుకొచ్చారు. ఏ సత్యాన్నైతే మనం అడ్డగిస్తున్నామో, ఏ సత్యానికైతే మనం లోబట్లేదో, ఏ సత్యానికి మనం సరెండర్ కాకుండా పాపంలో పడి మరణానికి పాత్రలమయ్యామో, ఆ సత్యాన్ని, కృపని సంపూర్ణంగా మన మధ్యలోకి యేసు ప్రభు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆయన ఏం చేస్తున్నారు? యోహాను 1:29 ప్రకారం మన పాపాలని యేసు ప్రభు మోసుకెళ్ళాడు. ఏం చేస్తాడు యేసయ్య? వాట్ జీసస్ ఆల్రెడీ డిడ్, మన పాపాలని ఆయన తన మీద వేసుకుని మోసుకెళ్ళాడు. అందుకే యోహాను భక్తుడు ఏమన్నాడంటే, అదిగో లోక పాపాలని మోసుకుని దేవుని గొర్రెపిల్ల అన్నాడు. పాపం చేసింది మనం, మన పాపం యొక్క భారాన్ని ఆయన మీద ఆయన మోసుకెళ్ళాడు. యెషయా భక్తుడు 53:5లో ఏమన్నాడంటే, పాపాన్ని మోసుకెళ్ళటమే కాదు, ఈ పాపానికి రావాల్సిన శిక్షని ఆయన తన శరీరం మీద తీసుకున్నాడు. మన ప్లేస్లో ఆయన పనిష్మెంట్ని యాక్సెప్ట్ చేసి తన శరీరాన్ని నలగొట్టించుకున్నాడు. తెలుగులో ఏముంటుందంటే, ఆయన శరీరము దున్నబడింది అని ఉంటుంది. ఒరిజినల్ సెన్స్లో కూడా దున్నబడటమే ఉంటుంది. దున్నబట్టం అంటే అర్థం ఏంటి? శరీరం పగలటం వేరు, భూమి పగలటం వేరు. భూమిని పగలగొట్టడం వేరు, భూమిని దున్నటం వేరు. దున్నటం అంటే ఏంటంటే, దున్నినప్పుడు పైనున్న మట్టి కిందకి, కిందున్న మట్టి పైకి, దాన్ని ప్లవింగ్ అంటారు. అంటే మనం రైస్ని ఇట్లా కలుపుతాం చూసారా? దున్నినప్పుడు ఏమవుతుందంటే, లోపల ఉన్న సాయిల్ బయటికి, బయట ఉన్న సాయిల్ లోపలికి వెళ్తుంది. ఆయన శరీరం అంట దున్నబడిందంట. పాపాన్ని మోసుకెళ్ళటమే కాదు, మన పాపాల నుంచి రావాల్సిన పనిష్మెంట్ని ఆయన మీద తీసుకుని, మన అతిక్రమాల నుంచి వచ్చే ప్రతి పనిష్మెంట్ని ఆయన మీద తీసుకుని, ఆయన పొందిన గాయాల ద్వారా మనకేమిచ్చాడు? స్వస్థతనిచ్చాడు అని ఉంటుంది. అక్కడతోనే ఆగాడా అంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం చూడండి. పాప క్షమాపణ కొరకు ఆయన రక్తాన్ని క్రయధనముగా దేవుడు అర్పించాడు. హీ ఆఫర్డ్ హిస్ బ్లడ్ యాజ్ ఎ రెమిషన్ ఫర్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. పాప క్షమాపణ కొరకు తన రక్తాన్ని క్రయధనముగా సిలువ మీద యేసు ప్రభు కార్చాడు. కార్చి
మొదటి యోహాను 2వ అధ్యాయం 2వ వచనం ఏముంటుందంటే, ఆయన ఒక అటోనింగ్ సాక్రిఫైస్గా తన్ని తాను సమర్పించుకున్నాడు. చదువుతారమ్మా యోహాను పత్రిక మొదటి యోహాను 2వ అధ్యాయం 2వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అంటే మనకి ఇక్కడ మన భాషలో అర్థం అవుతుంది శాంతి చేయడం అని. నిన్న మేము మాట్లాడుకుంటా కొన్ని విషయాల గురించి చేస్తామంటే, జనరల్గా హైందువుల్లో ఒక ఆచారం ఉంటుంది. కొత్త కారో బండో కొంటే కోడిని కోసి, ఆ కోడిని కోసినప్పుడు దాంట్లోంచి వచ్చే బ్లడ్ బండి మీదో కారు మీదో పడేటట్టు చేస్తారు. ఎందుకంటే కొత్త రోడ్డు వేసినా కానీ శాంతి చేయాలి, బ్లడ్ కోరుకుంటుంది, బ్లడ్ ఇస్తే శాంతి పడుద్ది అని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది. పాపం చేసి మరణానికి పాత్రులైన మనల్ని న్యాయము మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోరుకుంటే యేసు ప్రభు ఆ ప్రాయశ్చిత్తపు బలిగా, శాంతి బలిగా తన్ని తాను అర్పించుకున్నాడు అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. ఏం చేశాడు యేసయ్య? లోక పాపాలని మోసుకెళ్ళాడు. లోక పాపాలను మోసుకెళ్ళటం మాత్రమే కాదు, ఆయన శరీరంలో పాపం నుంచి మన కర్మను బట్టి, కర్మ సిద్ధాంతమే కదా, మన కర్మభూమేగా ఇండియాలో చెప్పుకునేది, మన కర్మకి మనల్ని వదిలేయకుండా, మన కర్మకి మనల్ని బాధ్యులు చేయకుండా, మన కర్మకి మన పాపానికి మనం పొందాల్సిన శిక్షని ఆయన శరీరం మీద తీసుకుని మనకు స్వస్థతనిచ్చి, పాప క్షమాపణకి అవసరమైన రక్తాన్ని క్రయధనముగా ఆయన అర్పించి, శాంతి బలిగా, ప్రాయశ్చిత్తపు బలిగా తన జీవితాన్ని సిలువ మీద యేసు ప్రభు బలిచ్చాడు. 1 కొరింథీ 15:3 ప్రకారం ఆయన చనిపోయాడు. 3వ దినమున సమాధిలో నుంచి తిరిగి లెగిశాడు. లెగిసి ఏం చేశాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం తన రక్తం ద్వారా నీతో నాతో ఆయన ఒక నిబంధనని చేసుకున్నాడు. మీరు చూడండి యేసు ప్రభు చేస్తున్న కార్యాలు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నేను నెక్స్ట్ సండే ఇదంతా ఆర్డరు మీకు ప్రింటెడ్గా ప్రింట్ చేసి అక్కడ ఉంచుతాను ఆఫీస్ లైబ్రరీలో, మీకు కావాల్సిన వాళ్ళు తీసుకోండి. రక్తాన్ని పాప క్షమాపణకి క్రయధనంగా ఇచ్చాడు. ఆ రక్తము ద్వారా నూతన నిబంధనని ఆయన స్థిరపరిచాడు. ఈ రక్తము మనం కమ్యూనియన్ తీసుకున్నప్పుడు దాన్ని చదువుకుంటాం కదా, అంటే ప్రాయశ్చిత్తపు బలిగా తను తాను అర్పించుకోవడం మాత్రమే కాదు, చనిపోయి తిరిగి లేకడం మాత్రమే కాదు, తన రక్తము ద్వారా నూతన నిబంధన ఆయన స్థిరపరిచాడు. ఎందుకు? తండ్రి ఇష్టం ఏంటి? యేసుక్రీస్తు రక్తము ద్వారా సమస్తాన్ని సంధి చేసుకుని ఆయనతో సమాధానపరచుకోవాలి. అదే కదా మనం చదువుకుంది కొలసి 1:9-20లో. సో ఏం చేస్తున్నాడు యేసయ్య? తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. పాప పరిహారానికి ప్రాయశ్చిత్తంగా రక్తాన్ని చిందించాడు. నూతన నిబంధనని ఆయన రక్తం చేత స్థిరపరుస్తున్నాడు. స్థిరపరిచి రోమీయులు 3:21 ప్రకారం ధర్మశాస్త్రానికి వేరుగా క్రియలు లేకుండా నిన్ను నన్ను నీతిమంతుడిగా చేయడానికి మార్గం ఆయన ఓపెన్ చేశాడు. హల్లెలూయా. మన క్రియలతో సంబంధం లేకుండా నీతిమంతులుగా చేయడానికి విశ్వాసము ద్వారా మార్గము ఓపెన్ చేశాడు. అందుకే మన కృపను బట్టి విశ్వాసము ద్వారా, అర్థమవుతుందన్నా ఏం చేస్తున్నాడు? ఆర్డర్ చూడండి, వేసి ఏం చేశాడు? పాపాన్ని మోసుకెళ్ళాడు, పాపం నుంచి వచ్చే పనిష్మెంట్ని తీసుకున్నాడు, తన రక్తాన్ని క్రయధనముగా సిలువ మీద పాప క్షమాపణ కొరకు కార్చాడు. ఒక అటోనింగ్ సాక్రిఫైస్గా, పాప పరిహారార్థ ప్రాయశ్చిత్తపు బలిగా
తన ప్రాణాన్ని అర్పించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లెగిశాడు, కార్చిన రక్తముతో నూతన నిబంధనని ఎస్టాబ్లిష్ చేశాడు, స్థిరపరిచాడు. స్థిరపరిచిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఈయన మీద విశ్వాసం ఉంటే వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడతారని తండ్రి చెప్పిన మాటని ఆయన ఆ జస్టిఫికేషన్కి వే ఓపెన్ చేశాడు. మన క్రియలు లేకుండా, మీరు నేను ఏ పని చేయకుండా, ఏ మంచి చేయకుండా, కేవలం యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా నీతిమంతులుగా ఎంచబడటానికి, జస్టిఫికేషన్ కొరకు, నీతిమంతులుగా ఎంచబడటానికి, నేను చాలా కేర్ఫుల్గా మాటలు వాడుతున్నాను, ఎంచబడటానికి ఆయన మార్గాన్ని ఓపెన్ చేశాడు. రోమీలు 3:21 ధర్మశాస్త్రానికి వేరుగా, ధర్మశాస్త్రపు క్రియల్ని మనం పాటించాల్సిన అవసరం లేకుండా ఈ పనంతా ఆయన చేశాడు. కాబట్టి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంటే నీవు నీతిమంతుడుగా ఎంచబడటానికి దేవుడు మార్గాన్ని ఓపెన్ చేశాడు. ఇవన్నీ యేసు ప్రభు ఆల్రెడీ చేసిన ఇష్యూస్. కేవలం ఓపెన్ చేయడమే కాదు, యోహాను సువార్త 17:14 ఏమన్నాడు చూడేసయ్య? తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన వాక్యాన్ని నేను వాళ్ళకి ఇచ్చాను అన్నాడు. నీతిమంతులుగా ఎంచబడటానికి మార్గం ఓపెన్ చేశాడు. ఆయన సత్యాన్ని, వాక్యాన్ని ఏం చేశాడు? మన చేతుల్లో తీసుకొచ్చి దేవుడు పెట్టాడు. కేవలం వాక్యాన్ని పెట్టడం మాత్రమే కాదు, యోహాను సువార్త 14:15 ప్రకారం ఆ వాక్యాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, పాప విషయంలో, నీతి విషయంలో, తీర్పు విషయంలో ఒప్పింపజేయడానికి, సత్యంలోకి మనల్ని నడిపించడానికి నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రిని మీకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. అర్థమవుతుందా? నిబంధనని స్థిరపరిచిన తర్వాత నీతిమంతులుగా ఎంచబడటానికి మార్గం ఓపెన్ చేసి, సత్యాన్ని మన చేతుల్లో, వాక్యాన్ని మన చేతుల్లో పెట్టి, ఈ వాక్యాన్ని, ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి, మన పాప విషయంలో, నీతి విషయంలో, తీర్పు విషయంలో మనం ఒప్పింపజేయబడి సర్వసత్యంలోకి నడిపించటానికి, మనకి సహవాసాన్ని ఇవ్వడానికి, అటువంటి నడిపింపు కోసం నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రి మీకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తానని వాగ్దానం చేశాడు. చేసి ఆయన యోహాను 7:37 ఏమన్నాడు? దప్పికొనుచున్న వారలారా నా వద్దకు రండి, మీలో నుంచి జీవజల దారులు పొంగి ప్రవహిస్తాయి అని పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆయన ఆల్రెడీ ఒక మాట చెప్పాడు. చెప్పడమే కాదు, ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? 14:2 చూడండి. యోహాను సువార్త ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలాలు ఉన్నాయి, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తానని మాట చెప్పాడు. మాట చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి కుడి చేతి పక్కన కూర్చుని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. యోహాను 14:15 చేసిన వాగ్దానాన్ని బట్టి అపోస్తలుల 2:14 పరిశుద్ధాత్మ దేవుణ్ణి విశ్వాసులకు సంచకరువుగా ఈ లోకానికైనా పంపించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన మధ్యలో పనిచేస్తున్నాడు, మన మధ్యలో పనిచేస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా నేను ఎందుకు ఈ ప్రాసెస్ చెప్తున్నాను? క్రీస్తు విరోధి ఆత్మని గుర్తించడం ఎలా అంటే, యేసు ప్రభు చేస్తున్న దానికి వాడు కౌంటర్ చేస్తాడు, ఆపోజిట్ చేస్తాడు, రివర్స్లో చేస్తాడు, దీన్ని చెడగొడతాడు. అసలు యేసయ్య ఏం చేస్తున్నాడో మనకు తెలియకపోతే యేసు ప్రభుకి వ్యతిరేకంగా పనిచేసేవాడిని గుర్తుపడతావు ఎలా? అంతే కదా. దారి తెలిస్తేనే ఆటో వాడు రాంగ్ రూట్లో తీసుకెళ్తుంది, రాంగ్ రూట్ అని అర్థమవుతుంది. అసలు మనకు రూటే తెలియదు అనుకోండి, వాడు ఏ రూట్లో తీసుకెళ్ళినా కరెక్టేనేమో అనిపిస్తుంది. అంతేనా? రూట్ తెలిస్తే వాడు తీసుకెళ్ళేది రాంగ్ రూట్ అని అర్థమవుతుంది. అసలు రూటే తెలియకపోతే
కరెక్టేనేమో అని మనం ఏం గత్యంతరం లేక తీసుకెళ్ళేవాడిని నమ్మాల్సి వస్తుంది. సో యేసు ప్రభు ఏం చేశాడు? నేను పరలోకానికి వెళ్తున్నాను, తండ్రి ఇంట్లో మీకు నివాస స్థలాలు రెడీ చేస్తాను, నేను వచ్చి తీసుకెళ్తానని మనకు వాగ్దానం చేసి పైకి వెళ్ళిపోయాడు. ఇవన్నీ జరిగినాయి. పైకి వెళ్ళిన తర్వాత తండ్రి కుడి చేతి పక్క నుండి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రిని ఆయన మనకు చేసిన వాగ్దానం ప్రకారం అడిగి పరిశుద్ధాత్మ దేవుడిని మనలో ఉండటానికి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారం మన దగ్గరికి ఆయన పంపించాడు కదా. ఇప్పుడు యేసు ఏం చేస్తున్నాడు? ఇవన్నీ చేసేసినాయి. ప్రస్తుతం యేసు ప్రభు చేస్తున్న పని ఏంటి? మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి కుడి చేతి పక్క నుండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుంచి చూడండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. బైబిల్లో మనం ఏదన్నా కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సిన మాట ఏంటంటే ఇది. ఇవన్నీ చేయడం కాదు, ఇది చేసిన తర్వాత కూడా సంఘం కొరకు తన్ని తాను అప్పగించుకున్నాడంటే యేసయ్య. దీంట్లో ఉన్న బ్యూటీ మరి ఎంతమందికి అర్థమవుద్దో నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్లో ఏముంటుందంటే హీ గేవ్ హిమ్సెల్ఫ్ అని ఉంటుంది. హీ గేవ్ హిమ్సెల్ఫ్, తన్ని తాను సంఘము కోసం అప్పగించుకున్నాడంట. ఇప్పుడు యేసు ప్రభు చేస్తున్న పని ఏంటి? పరలోకానికి వెళ్ళి పరలోకంలో తండ్రి పక్కన ఉన్నాడే కానీ అక్కడ మన కోసం విజ్ఞాపన చేస్తా అక్కడుండి కూడా ఏం చేశాడు? హీ గేవ్ హిమ్సెల్ఫ్ టు ద చర్చ్. సంఘానికి తను తాను అప్పగించుకున్నాడు. పరలోకంలో తండ్రి కుడి చేతి పక్కనున్న యేసు ప్రభు 24 hours దేంతో ఎంగేజ్ అయి ఉంటాడు తెలుసా? మన ఏం చేస్తున్నాడు? డాగైనను మచ్చైనను కళంకమైనను మరి అటువంటిది ఏదీ లేకుండా పవిత్రాలైన సంఘంగా సంఘాన్ని పరిశుద్ధపరచాలని ఏం చేశాడు? వాక్యం అనే ఉదకముతో స్నానం చేయిస్తా సంఘానికి తను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు చేస్తున్న పని ఏంటి? ఏ సంఘం అయితే నీతిమంతులుగా ఎంచబడిందో, ఎవరెవరైతే మన విశ్వాసాన్ని బట్టి జస్టిఫై అయ్యామో, నీతిమంతులుగా ఎంచబడ్డామో, వాళ్ళని వాక్యం అనే ఉదకముతో స్నానం చేయిస్తా, అంటే వాక్యము ద్వారా వాళ్ళని క్లీన్ చేస్తా. స్నానం చేయడం అంటే అర్థం ఏంటి? స్నానం చేసినప్పుడు ఏం జరుగుతుంది ప్రాసెస్? నాకు అంటుకున్న నా పై పట్టిన మురికి మొత్తం, అందుకే కదా స్నానం చేసేది, మురికిని పేరబెట్టుకోవడానికి స్నానం చేయంగా, అవునా? నిజంగా స్నానం చేసామంటే అర్థం ఏంటి? సో వాక్యంతో ఏం చేస్తున్నాడు? స్నానం చేయిస్తా. మనం గమనించండి, మన పాపాలని ఆయన క్షమించడానికి ఆయన తను అప్పగించుకున్నాడు. పాపం నుంచి వచ్చే పెనాల్టీ ఆయన మీద వేసుకున్నాడు. కానీ మనలో పాప తత్వం పోలా. మనం కేవలం యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా నీతిమంతులుగా ఎంచబడ్డాం, కానీ మనకి బేసికల్గా నేచర్ పోలా. సో ఏం చేస్తున్నాడు? వాక్యం అనే ఉతకంతో మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. వీఆర్ ఇన్ ఏ ప్రాసెస్ ఆఫ్ శాంక్టిఫికేషన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. నీతిమంతులుగా ఎంచబడిన మనము పరిశుద్ధపరచబడే ప్రాసెస్లో యేసు ప్రభు యొక్క వాక్యము చేత కడగబడతా
తండ్రి దగ్గర ఉన్న మరి ఎవరితో అడుగుతున్నాడు మనల్ని? పరిశుద్ధాత్మ దేవుడు మనకి వాక్యాన్ని ప్రబోధించి సత్యంలోకి మనల్ని నడిపించి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసయ్య మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. వీఆర్ ఇన్ ఎ ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ సాంక్టిఫైడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు విరోధి ఆత్మ యేసు ప్రభు చేస్తున్న పనికి రివర్స్లో పనిచేస్తాడు. ఎట్లా ఐడెంటిఫై చేస్తాం యాంటీ క్రైస్ట్ని? హీఈస్ యాంటీ క్రైస్ట్. యాంటీ క్రైస్ట్ అంటే యేసు ప్రభు చేస్తున్న దానికి వ్యతిరేకంగా చేస్తాడు. అంటే నువ్వు ముందు నీతిమంతుడిగా తీర్చబడటానికి, నీతిమంతుడిగా ఎంచబడేటట్లు యేసు ప్రభు మీద విశ్వాసం రానియకుండా నిన్ను ఆపుతాడు. ఒకవేళ ఆ అడ్డంకి దాటుకుని నువ్వు నీతిమంతుడిగా ఎంచబడటానికి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి నువ్వు బిలీవర్ అయితే నెక్స్ట్ ఏ ప్రాసెస్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు? పరిశుద్ధపరచబడకుండా, సాంక్టిఫికేషన్ అనే ప్రాసెస్లోంచి మనం వెళ్ళకుండా. ఎందుకంటే రక్షణ అనే కార్యంలో 3 భాగాలు ఉంటాయని మనం నేర్చుకున్నాం కదండి. జస్టిఫికేషను, సాంక్టిఫికేషను, గ్లోరిఫికేషను. నీతిమంతులుగా ఎంచబడటం, పరిశుద్ధపరచబడటం, మహిమ పరచబడటం. ఈ ప్రాసెస్ అంతా జరిగితే మనం పూర్తిగా సంపూర్ణ రక్షణలోకి వెళ్ళినట్లు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? వీఆర్ ఓన్లీ జస్టిఫైడ్ బై అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని బట్టి కేవలం నీతిమంతులుగా ఎంచబడ్డ మన క్రియల్ని బట్టి కాదు. మన క్రియలు ఇప్పటికీ ప్రాబ్లమే. మన క్రియలు బాగోలా, మన క్రియలు ఇప్పటికీ ప్రాబ్లమే. మన క్రియల నుంచి వచ్చిన పెనాల్టీ ఆయన మీద తీసుకున్నాడు, అది జరిగిపోయింది. కానీ మన క్రియలు ఇంకా రిపేర్ చేయబడాల. మన క్రియలు, మన ఆలోచనలు, మన శరీర తత్వం, మనం జీవించే విధానంలో ఇంకా ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంలోంచి మనల్ని బయటకు తీసుకొచ్చి మనల్ని పరిశుద్ధులుగా దేవుడు చేస్తున్నాడు. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ సాంక్టిఫైడ్. దేన్ని బట్టి? అందుకే యేసు ప్రభు తన పని భూమి మీద ముగించుకుని వెళ్ళిపోయేటప్పుడు తండ్రికి ప్రార్థన చేస్తా యోహాను 17:17 ఏమన్నాడు? సాంక్టిఫై దెమ్ బై యువర్ ట్రూత్, యువర్ వర్డ్ ఇస్ ట్రూత్ అన్నాడు కదా. సత్యమందు వాళ్ళని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అన్నాడు. యేసు ప్రభు తండ్రిని కోరుకున్నది, యేసు ప్రభు ఇప్పుడు సంఘంతో చేస్తున్న పని ఏంటి అంటే వీఆర్ ఇన్ ఎ ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ సాంక్టిఫైడ్. వై ఆర్ వి కమింగ్ టు చర్చ్? సంఘానికి ఎందుకు వస్తున్నాం? వాక్యాన్ని ఎందుకు చదువుతున్నాం? దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం, 2 తిమోతి 3:16, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి సిద్ధపడినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము, ఆల్ స్క్రిప్చర్స్, ప్రతి లేఖనము ఉపదేశానికి, టీచింగ్కి, రెబ్యూకి, గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి, కరెక్షన్కి, నీతి యందు శిక్ష చేయడానికి. మనం ఏ పని చేయకుండా జస్టిఫై అయ్యాము, దేవునితో జీవించటానికి అర్హత పొందుకున్నాము. బికాజ్ వీ హ్యావ్ బీన్ జస్టిఫైడ్, వీ షుడ్ గో త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ సాంక్టిఫికేషన్. కరెక్టింగ్ ప్రాసెస్లోంచి మనం వెళ్ళాలా. ఈ కరెక్షన్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. దేవుడు టీచ్ చేస్తాడు. టీచ్ చేయడం అంటే అర్థం ఏంటి? లెక్చర్ చెప్పడం వేరు, టీచ్ చేయడం వేరు. లెక్చర్ చెప్తే ఏం చేస్తారు? నాకు తెలిసిన సబ్జెక్ట్ నేను చెప్పేస్తాను, దాన్ని మీరు తీసుకొని మీకు అవసరమైనట్టు మీరు వాడుకుంటారు. కానీ టీచింగ్ అంటే అట్లా కాదు. మీకు ఎంత వచ్చు, నేను ఏం చెప్పాలి, చెప్పిన తర్వాత మీకు ఎలా అర్థమైంది, అర్థమైన దాంట్లో తప్పులుంటే మళ్ళీ వాటిని కరెక్ట్ చేసి మళ్ళీ మీకు కరెక్ట్గా అర్థమయ్యేంత వరకు నేనేం చేయాలా? సో టీచింగ్లో కొంత అన్లర్నింగ్ ఉంటుంది, మనం నేర్చుకున్నది కొన్ని వదిలేయాల్సి వస్తుంది, కొంత లెర్నింగ్ ఉంటుంది, కొంత నేర్చుకోవాల్సి వస్తుంది, కాన్స్టెంట్ కరెక్షన్ ఉంటుంది ప్రతిసారి. అందుకే టీచర్ రెడ్ పెన్ వాడుతుంది. ఎన్ని ఎర్ర మార్కులు మన పేపర్లో కనిపిస్తే అంత మంచి. కంటిన్యూస్గా పరీక్షలోంచి తీసుకెళ్తా, అంతేనా? కంటిన్యూస్గా ఎగ్జామ్ పరీక్షల్లోంచి తీసుకెళ్తా. నేను ఎన్నిసార్లు తప్పులు చేస్తున్నానో, రిపీటెడ్గా ఏ మిస్టేక్స్ చేస్తున్నానో నాకు చూపిస్తా. ఆ మిస్టేక్స్ని నేను అధిగమించి ప్రమోట్ అవ్వడానికి టీచర్ హెల్ప్ చేస్తాడు. సో ప్రతి వాక్యం ఎందుకు? ఆల్ స్క్రిప్చర్స్,
దైవావేశం కలిగిన ప్రతి లేఖనం ఎందుకు? ఫస్ట్ అంటే వాక్యం ఏం చేస్తుంది? కంటిన్యూస్గా నీలో తప్పులు చూపిస్తూ ఉంటుంది, కరెక్ట్ చేస్తూ ఉంటుంది, ఎక్కడెక్కడ రిపీట్ చేస్తుందో చూపిస్తుంది. కారణం ఏంటి? దాన్ని నిన్ను సరిచేసి డాగైనను మచ్చైనను కలంకమైన లేకుండా పవిత్రాలైన కన్యకగా తండ్రి ముందు నిలబెట్టాలని యేసు ప్రభు సంఘం కోసం తను తాను అప్పగించుకున్నాడు. ఆయన పని చేస్తున్నాడు. అందుకే మనకి ఇవ్వబడిన లేఖనం, ప్రతి లేఖనం ఉపదేశించడానికి, టీచింగ్, గద్దించడానికి, రెబ్యూక్, రీప్రూఫ్, కరెక్షన్కి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి, ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్, ట్రైన్ చేయడానికి. సో ఏం చేస్తున్నాడు యేసుప్రభు ఇప్పుడు చర్చితో? యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? మీ దగ్గర అప్పులుంటే తీర్చడం, బండిలో వెళ్తే జాగ్రత్తగా డ్రైవ్ చేయడం. దేవుడు మనల్ని జాగ్రత్తగా కాపాడేయన్ని పెరిఫెరల్ థింగ్స్ అవి చేస్తాడు ఆయన. ఆయన ఎవరో తెలియనప్పుడు, ఆయనకి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నప్పుడే మన కోసం తన ప్రాణాన్ని పెట్టినాడు. మనల్ని కాపాడ్డ దేవుడు అంటే మనల్ని కాపాడతాడు. కానీ ప్రైమరీగా, ప్రాథమికంగా దేవుడు సంఘంతో ఏం చేస్తున్నాడు? సంఘాన్ని సరి చేస్తున్నాడు. మన క్రియలు లేకుండా నీతిమంతులుగా ఎంచబడ్డాము. కానీ ఇప్పుడు మన క్రియలు సరవ్వడానికి, సరిగ్గా మనం బ్రతకడానికి, సరైన పనులు చేయడానికి, మనం విధేయులుగా ఒబీడియంట్గా జీవించడానికి మనల్ని యేసు ఏం చేస్తున్నాడు? సో యాంటిక్రైస్ట్ ఏం చేస్తాడు? ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్లోంచి మనల్ని వెళ్ళనీయకుండా వేరొక యేసు ప్రభుని చూపిస్తాడు. ఈ వేరొక యేసు ప్రభు ఎట్లుంటాడు? ఏం చేశాడు? ఎట్లుంటాడు? ఏసీ చేయాల్సినవన్నీ అయిపోయినాయి, ఇక నువ్వు ఎంజాయ్ చేయమంటాడు. అంతే కదా? అదే కదా మనం వింటుంది ఇప్పుడు. ఏసీ చేయాల్సినవన్నీ చేస్తాడు. నువ్వు నమ్మావు యేసు ప్రభుని, చాలు, నమ్మితే చాలు, నీకు అన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. ఇంక యేసు ప్రభువులు ఎంజాయ్ చేయడం అని చెప్తున్నారు. కానీ యేసు ప్రభు అసలు పని సంఘంతో ఇప్పుడు చేస్తున్నాడు. హీ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సాంక్టిఫైయింగ్ ద జస్టిఫైడ్ చర్చ్. నీతిమంతులుగా ఎంచబడిన సంఘాన్ని పరిశుద్ధపరచడానికి యేసు ప్రభు వాక్యంతో సంఘానికి స్నానం చేస్తున్నాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోకపోతే, మన క్రియలు సరవ్వాలి అని మనకు తెలియకపోతే, నా శరీరాన్ని దేవుని పనులు చేయడానికి, ఒబీడియంట్గా ఉండటానికి, నా శరీరాన్ని దేవుడు చెప్పినట్లు నేను ఉపయోగించాలి, దేవుడు నన్ను అట్లా చేయడానికి నన్ను పరిశుద్ధపరుస్తున్నాడని నేను తెలుసుకోకపోతే యేసు ప్రభువు దగ్గరికి రావడం వ్యర్థం. శాంక్టిఫికేషన్ తర్వాత నిన్ను సంపూర్ణంగా సత్యంలో ప్రతిష్ఠించిన తర్వాత దేవుడు నిన్ను నన్ను మహిమపరుస్తాడు. ఓన్లీ ఆఫ్టర్ శాంక్టిఫికేషన్ యు విల్ బి గ్లోరిఫైడ్. ఇది ప్రాసెస్. కాకపోతే మనకున్న నిశ్చయత ఏంటంటే, నీ విశ్వాసానికి కర్త ఆయన, దాన్ని పర్ఫెక్ట్ చేసేవా ఆయన కూడా ఆయనే. నిన్ను వదిలిపెట్టనన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి, తప్పులు చేస్తున్నా, బలహీనతల్లో, వీక్నెస్లో పడుతున్నా, విడవక నీ యెడల కృప చూపెడుతున్నానని మనల్ని వదిలిపెట్టకుండా, ఆయన సఫర్ అవుతున్నాడు కానీ మనం వదిలిపెట్టకుండా మనల్ని సరిచేసే ప్రాసెస్లో దేవుడు మనతో వర్క్ చేస్తున్నాడు. అది గొప్పతనం. హల్లెలూయా. చూడండి, వదిలిపెట్టలే దేవుడు, వదిలిపెట్టనని వాగ్దానం చేశాడు. వదిలిపెట్టకుండా ఏం చేస్తున్నాడు? మనల్ని, నీతిమంతులుగా ఎంచబడిన మనల్ని పరిశుద్ధులు సంపూర్ణులు ఒకటి కొరకు అని ఉంటుంది కదా. మనల్ని ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్లోంచి ఆయన తీసుకెళ్తున్నాడు. ఎలా? వాక్యం అనే ఉదకంతో స్నానం చేస్తా. ఈ స్నానంలో ఏమేమి ఉంటుంది? ఫస్ట్ థింగ్ టీచింగ్ ఉంటుంది, రెండవది గద్దింపు ఉంటుంది, మూడవది తప్పుదిద్దడం ఉంటుంది, నాలుగవది నీతి యందు శిక్షించడం ఉంటుంది, శిక్షణ చేయడం ఉంటుంది. శిక్షణ చేస్తా సత్కార్యాల్ని చేయడానికి కదా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక
2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని, సత్యములో మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సో ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? సత్యంలో మనల్ని స్థిరపరుస్తా, మనల్ని పరిశుద్ధపరుస్తా, తండ్రి మనం చేయాలని ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేయడానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఎలా సిద్ధపరుస్తున్నాడు? 1 కొరింథీ 12వ అధ్యాయం ప్రకారం దేవుడు మనకి కొన్ని వరాలను ఇస్తున్నాడు. మనం దేవుని యొక్క క్రియల్ని, తండ్రి ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేయడానికి మనల్ని ఏం చేస్తున్నాడు? యేసయ్య ఎక్విప్ చేస్తున్నాడు, మనల్ని సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరిచి ఏం చేస్తున్నాడు? ఒకవేళ మనలో బలహీనత ఉంటే ఆ బలహీనతలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి బలాన్ని ఇస్తున్నాడు. రోమీలు 8 ఏం చెప్తుంది? అటువలి ఆత్మ 26వ వచనం, మన బలహీనత యందు మనకి సహాయం చేస్తున్నాడు. సో ఇప్పుడు సంఘంగా మనం ఏం చేయాలా? నీతిమంతులుగా ఎంచబడిన మనం యేసు ప్రభు వాక్యం ద్వారా చేస్తున్న ఆ సాంక్టిఫికేషన్ ప్రాసెస్లోంచి మనం ఆయనకి విధేయత చూపించి ఆయన ఇస్తున్న వరాలు పొందుకుని తండ్రి ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేస్తా, నేను మరలా తిరిగి వచ్చి తీసుకెళ్తానని యేసుప్రభు వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానం కోసం మనం ఏం చేయాలా? ఎదురు చూడాలా. ఆ నిరీక్షణ యొక్క నిజస్వరూపం విశ్వాసం. ఆ విశ్వాసం లేకపోతే ఎవరు దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం. మనకు ఆ ప్రాసెస్ అర్థమైతే క్రీస్తు విరోధి ఆత్మ ఎక్కడ పనిచేస్తాడో, ఎలా పనిచేస్తాడో అర్థమవుతుంది మనకి. ఆలోచించండి. మన క్రిస్టియన్ లైఫ్ ఉంది, మన పిల్లల లైఫ్ ఉంది. ఈ ప్రాసెస్లో వాళ్ళు వెళ్ళటానికి మనం కష్టపడుతున్నామా, లేకపోతే ఇంకా వేరే ఏదన్నా ప్రాసెస్లోకి వాళ్ళు తీసుకెళ్తున్నామా? ఒకసారి చెక్ చేసుకోండి, మన లైఫ్ గురించి కానీ మన పిల్లల లైఫ్ గురించి కానీ. ఈ అవేర్నెస్ ఎంతవరకు? తండ్రి ఇష్టం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, మనం చేసిన పాపం ఏంటి, దాని కొరకు యేసు ప్రభు ఏం చేశాడు, ఇప్పుడు మనతో ఏం చేస్తున్నాడు అన్న అవగాహన, ఆ అవేర్నెస్ మనలో లేకపోతే ఎంతసేపుడికి నెబుకద్నెజర్ ఏం చేశాడు? 125 అడుగుల బంగారాన్ని ముందు పెట్టి నమస్కారం చేయమన్నాడు. 125 అడుగుల బంగారం కాబట్టి, అది రాజుగారు చెప్పారు కాబట్టి బంగారం ముందు మిగతా వాళ్ళందరూ తలంచారు. ఏ రాజుగారు అయితే ఒక పొజిషను, స్థానాన్ని అందరికంటే పైవాడుగా చేశాడో, దానియేలు మాత్రం దానికి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రం వాళ్ళకి తలంచలా. మీరు ఆలోచించండి, దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? లోకంలో ఉండే విలువలకా, లోకంలో ఉండే స్థానానిక, దేవుడు వాళ్ళ జీవితంలో చేస్తున్న కార్యానిక? మనం ఎట్లా 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 జీవిస్తున్నాం? సాంక్టిఫికేషన్ ప్రాసెస్లో నుంచి పరిశుద్ధపరచబడటానికి ఎంతమంది ఎంతగా వాక్యానికి, యేసు ప్రభుకి, పరిశుద్ధాత్మ దేవుడికి మనం అవైలబుల్గా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. మన పిల్లల్ని ఎంతవరకు మనం అవైలబుల్గా పెడుతున్నాం ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే యేసు ప్రభు ఇది చేస్తున్నాడు సంఘంతో. ఆయన చేయబోతున్న కార్యాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటది? ప్రకటన గ్రంథం 22:12 ఏమన్నాడు? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. అవునా? త్వరగా వస్తున్నాను అన్నాడు. 2 తిమోతి 4:1, 1 పేతురు 4:5 ప్రకారం ఏమంటున్నాడు? సజీవులకు మృతులకు నేను వచ్చి తీర్పు తీరుస్తాను అన్నాడు. ఆ టైంకి మీరు చచ్చిపోయినా లేకపోతే తీర్పు తీరుస్తాడు దేవుడు. దేవుడిలో నా గొప్పతనం అది. తప్పించుకోవడానికి ఎవరికి ఛాన్స్ లేదు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చడానికి నేను వస్తున్నాను అన్నాడు. అని ఏమంటున్నాడు? 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా వెలుగులో ఉన్న యెడల ఒకరి మధ్య ఒకరు అన్యోన్యత కలిగి ఉంటాము. అప్పుడు అది కండిషన్, అప్పుడు ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడుగుతుంది. తండ్రి ఉద్దేశం ఏంటి? రక్తము చేత సంధి చేసి ఆయనతో సమాధానపరచుకోవాలి. అది ఎట్లా జరిగింది ప్రాసెస్?
రక్తము క్రయధనముగా అర్పించబడింది. రక్తము నిబంధనని స్థిరపరిచింది. వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడిన తర్వాత వెలుగులో నడిచిన వారిని రక్తము కడిగి తండ్రితో, అర్థమవుతుందా ఏం చేస్తుందో? 1 యోహాను 1:7 చదవండి అని ఏముందో? 1 John 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అనోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఇఫ్ వి వాక్ ఇన్ లైట్ యాజ్ హీ ఈజ్ ఇన్ లైట్, దెన్ ఆయన కుమారుడైన యేసు ఇఫ్ అన్నది సాటిస్ఫై కాలేదు అనుకోండి. ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నట్టున్నారు కదా, సి ప్రోగ్రామింగ్లో ఉంటుంది కదా. ఇఫ్ అన్న కండిషన్ సాటిస్ఫై కాలేదు అనుకోండి, ఆ కండిషన్ సాటిస్ఫై కాకపోతే తర్వాత జరుగుద్దా? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులు ఎప్పుడు చేస్తుంది? కండిషన్ ఉంది అక్కడ. వాషింగ్ రక్తము చేత. అందుకే పరలోకంలో పరిశుద్ధులను చూసి వీళ్ళు ఎవరంటే గొర్రెపిల్ల రక్తము ద్వారా తమ వస్త్రాలని తెల్లగా కడుక్కున్నోళ్ళు. వీళ్ళు పరిశుద్ధులు. ఎప్పుడు కడగబడ్డారు వీళ్ళు? వెలుగులో నడిచిన తర్వాత. వెలుగులోకి నడవటానికి ముందేం జరిగింది? నీతిమంతులుగా వీళ్ళు ఎంచబడ్డారు. దేన్ని బట్టి? యేసు ప్రభు చేసిన రక్తము ద్వారా స్థిరపరిచిన నిబంధన బట్టి, వాళ్ళ పాపాల కోసం ఆయన కార్చిన, క్రయధనము కార్చిన రక్తాన్ని బట్టి, ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణాన్ని అర్పించడం బట్టి. అర్థమవుతుందండి? యేసు ప్రభు చేయబోయే పనులు కొన్ని ఉన్నాయి. ఆయన తిరిగి రాబోతున్నాడు. సజీవులకు మృతులకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిస్తే ఆయన రక్తము ద్వారా మనల్ని కంప్లీట్గా కడిగి నీతి వస్త్రాలతో మనల్ని అలంకరించి జీవ కిరీటం మన నెత్తి మీద పెట్టి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రకారం సదాకాలం ఆయనతో పాటు జీవించడానికి ఆయన మనకు అవకాశం ఇస్తాడు. ఇది యేసు ప్రభు చేస్తున్న చేయబోయే పని. ఈ పనిని డిస్టర్బ్ చేసి దీనికి విరుద్ధంగా పనిచేసేవాడు ఎవరైనా కానీ యాంటిక్రైస్ట్. ఏదైనా కానీ క్రీస్తు విరోధి ఆత్మచేత ప్రభావితమయ్యి అది మనలో పనిచేస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. కాంపిటీషన్ ఏంటి? ఏం చేస్తుంది? పొద్దున 6-7 గంటల నుంచి పిల్లలు ఎక్కడుంటారు? దేవుని వాక్యానికి దొరకట్లేదు మన ఇండియాలో. పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా. ప్రసంగి 12:12 ఏముందండి? ఎక్లీసియాస్ 12:12 ఏముంది? పుస్తకములు అనేకం రచించబడతాయి, వాటికి అంతం లేదు. అధికమైన విద్యాభ్యాసం శరీరానికి ఆయుష్కారకరం కదా, ఉంది కదా. 24 అవర్స్లో వాళ్ళు అలిసిపోయి ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళని సత్యానికి ఎక్స్పోజ్ చేయకుండా దేనికి ఎక్స్పోజ్ చేస్తున్నావు? ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నావు? ఎవరెవరికి అప్పగిస్తున్నావు? ఎందుకు అప్పగిస్తున్నావు? ఎందుకంటే వాళ్ళకి అప్పగిస్తే వాడికి 125 అడుగుల బంగారు విగ్రహం వాడి జీవితంలో వచ్చింది. 125 అడుగుల బంగారు విగ్రహం వస్తే వాడికి ఎటువంటి కొదువు ఉండదు. వాడు ప్రశాంతంగా వాడి జీవితం వాడు జీవిస్తాడని మనం అనుకుంటున్నాము. వెర్రివాడ, ఈరోజు రాత్రి దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే ఏం చేస్తావు అన్నాడు. అంతే కదా. ఎంతమందికి ప్రశాంతంగా బ్రతికి రిటైర్మెంట్ అయ్యేలాగా వెళ్తామని ఎంతమందికి గ్యారంటీ ఉంది? ఎంతమందికి గ్యారంటీ ఉంది? మంచి క్వాలిఫికేషన్ ఉంది, మంచి జాబ్ ఉంది. ఇది ఇప్పుడు మాట. ఒకప్పుడు మాట ఏంటి? మంచి గోడౌన్ ఉంది, గోడౌన్ నిండా ఇక నాకు ఎటువంటి దిగులు లేదు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటే, వెర్రివాడ ఈరోజు నైట్ నేను నీ ప్రాణాన్ని అడుగుతాను, ఏం చేస్తావు అన్నాడు దేవుడు. మంచి క్వాలిఫికేషను, బాగా సెటిల్ అయ్యాం, బాగుంది మా పిల్లలకి, అదే మాట్లాడతారు. మాకు ఇంకేమో లేదా, మేము రిటైర్ అయిపోయాం,
పిల్లలకు తలా కొంత ఇచ్చాం, వాళ్ళు బాగా హ్యాపీగా సెటిల్ అయిపోయారు, మంచి జాబు, మంచి ఉద్యోగం, పిల్లలు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నా గోదాములు నిండిపోయినాయి, నా దాన్ని విస్తరించాను, అవి కూడా ఫుల్ అయిపోయినాయి, ఇక నాకేంటి అంటే దేవుడు ఏమంటాడంటే, ఈరోజు రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతాను, వాట్ విల్ యూ డూ అంటాడు కదా. క్రీస్తు విరోధి ఆత్మ ఎలా పనిచేస్తాడు అటు స్లోగా మనకు తెలియకుండా మనల్ని పక్కకు లాక్కెళ్ళిపోతాడు. ఎంత జరిగామో కూడా తెలియదు, కొంచెం అట్లా అడిగేయిస్తాడు, ఇక్కడే ఉన్నాం కదా అంటది, ఇంకొంచెం అడిగేయిస్తాడు, ఇక్కడే ఉన్నాం కదా. స్లోగా సత్యవాక్యానికి తెలియనంత దూరంగా, సత్య మార్గానికి తెలియనంత దూరంగా మనం డ్రిఫ్ట్ అయిపోతాం. క్రీస్తు విరోధి ఆత్మను గుర్తుపట్టాలండి. యేసు ప్రభు ఏం చేస్తున్నాడో మనకు తెలియాలా, ప్రతి ఆత్మను మనం పరీక్షించాలా, లేకపోతే ప్రాబ్లం అయిపోద్ది. ఒక్కసారి యేసు ప్రభు మనకు చేసిన కార్యాలను మనం తలపోసుకుంటా, ఆయన విరవబడిన శరీరానికి సాదృశ్యమైన ఆ రొట్టెని మనం తినబోయే ముందు, ఆయన చేసిన నిబంధనని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన కార్చిన రక్తాన్ని మనం త్రాగబోయే ముందు, ఆ నిబంధన జీవితాన్ని